జగన్నాథ ఆలయం ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకి వేదిక. ఏ ఆలయంలో లేనటువంటి ఆచారం ఈ ఆలయంలో ఉంటుంది. ఆలయంలో ఉన్న విగ్రహాలని ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఉత్సవాన్ని నభ కళేబర అంటారు. నభ అంటే కొత్త, కళేబర అంటే శరీరం అని అర్థం. పాత జగన్నాథ విగ్రహంలో బ్రహ్మ పదార్థం ఉంటుంది. దాన్ని పూజారులు కళ్ళకి గంతలు కట్టుకుని చేతులకి వస్త్రాలు చుట్టుకొని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఆ బ్రహ్మ పదార్థాన్ని కృష్ణుడి గుండె అని నమ్ముతూ ఉంటారు. నభ కళేబర ఉత్సవం ఎప్పుడు మొదలైందో ఎవ్వరికీ తెలియదు. మొదటిసారిగా 1575 ఏడీలో యదువంశీ బోయి రాజు రామచంద్రదేవ నిర్వహించాడని చెప్తూ ఉంటారు. ఈ ఉత్సవం అంతం మరియు ఆరంభాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో ప్రతి సృష్టి కాలక్రమేణా నాశనం అవుతుందని, మళ్లీ కొత్తవి ఆవిర్భవిస్తుందని అర్థం. కొత్త విగ్రహాలని ప్రతిష్ఠించిన తర్వాత పాత వాటిని కోయిలీ వైకుంఠంలోని ఆలయ ప్రాంగణంలో పూడ్చిపెడతారు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఎందుకని ఆ విగ్రహాలను 8 లేదా 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మారుస్తున్నారు? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఈ బ్రహ్మ పదార్థం అత్యంత శక్తివంతమైనది. ఆలయంలోని ఒక పూజారి చెప్పిన దాని ప్రకారం బ్రహ్మ పదార్థం ఉంచిన చాంబర్ నుండి ఒక పాదరసం లాంటి కెమికల్ కారుతుందంట. అది ఆ విగ్రహాన్ని మెల్లిగా పాడు చేస్తుందంట. ఆ లోపల ఉన్న బ్రహ్మ పదార్థం వెలుగుకి ఎక్స్పోజ్ అయినప్పుడు వైబ్రేట్ అవుతుంది. అండ్ షాక్ కూడా తగులుతుందంట. అందుకోసమే ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తున్నప్పుడు చేతులకి చాలా స్ట్రాంగ్ గా ఉన్న గ్లౌజెస్ ని మరియు కళ్ళకి గంతలు కట్టుకుంటారు. అండ్ ఆ రోజు పూరిలో పవర్ కట్. అసలు నిజంగా జగన్నాథ రథయాత్ర అంటే ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే గోపికలు, బృందావన వ్రజవాసులందరూ కూడా కురుక్షేత్రానికి వెళ్తారండి ఒకసారి కృష్ణుడు ద్వారక రాజులా ఉన్నప్పుడు దర్శనం చేయడానికి. అయితే కురుక్షేత్రంలో వాళ్ళు కృష్ణుడితో ప్రార్థన చేస్తారు. కృష్ణ, నువ్వు మా బృందావనానికి వచ్చేసేయి కృష్ణ, మాతో ఉండు కృష్ణ, నీ బృందావనం కృష్ణ అని గోపికలందరూ కూడా కృష్ణుడితో విన్నపం చేసి మనసులో ఆ మన రథం పైన కృష్ణుడిని కూర్చోబెట్టి అలా రథాన్ని లాగుతూ తీసుకెళ్తారనమాట బృందావనాన్ని. అదే జగన్నాథుడి రథయాత్ర అండి. ఆ ఆలయం నుంచి గుండీచా మందిరానికి వెళ్లేదే ఆ జగన్నాథ రథయాత్ర. గుండీచా మందిరం సాక్షాత్తుగా బృందావనం. రామ నారాయణం జానకీ వల్లభం, రామ నారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते. जो पर्वत भी मुझको रोके, मुझे रोके, मैं तो करूं से जय जगन्नाथ।